సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఈ వీడియోకి మినిమం ఒక 200 లైక్స్ నేను పెట్టుకుంటున్నాను. టార్గెట్ 250 కన్నా ఎక్కువ వస్తున్నాయి. 200 లైక్స్ పెట్టుకుంటున్నాను, అది అయిపోవాలి. నెక్స్ట్ కామెంట్స్ ఏం చేస్తారంటే బడ్జెట్ స్పెషల్ స్ట్రాటజీ చెప్తాను. బడ్జెట్ కోసం మీకు చాలా మంచి స్ట్రాటజీ చెప్తాను ఈరోజు. సో మోస్ట్లీ జీరో టు హీరో స్ట్రాటజీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. హెడ్జింగ్ స్ట్రాటజీ, మీరు అసలు కంగారు పడవసరం లేదు. హెడ్జ్ చేస్తూ కాలి పుట్టు రెండు బై చేసి ఎలా హెడ్జ్ చేసి మనం రేపు బడ్జెట్ రోజు ఎలా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అనే స్ట్రాటజీ కూడా నేను ఇస్తాను. కాకపోతే ఈ వీడియో కింద కామెంట్ కన్ఫర్మ్ గా చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ అని కామెంట్స్ రావాలి. థ్యాంక్ యూ అని కానీ ఏదో ఒకటి మీరు మంచి కామెంట్స్ చేస్తే కామెంట్స్ తో నింపేయాలి వీడియో కింద. ఓకే, ఆ రోజు జై శ్రీరామ్ ఎలా నింపారో ఈ రోజు థ్యాంక్స్ అని కానీ ఏదైనా ఒకటి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ లోకి వెళ్ళిపోదాం. బడ్జెట్ టైమింగ్ ఇంపార్టెంట్, బాగా వినండి. బడ్జెట్ గేమ్ ఎప్పుడైనా ఆడుతున్నారు, బడ్జెట్ రోజు ట్రేడ్ చేస్తున్నారంటే టైమింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ టైం తర్వాత మార్కెట్ బిహేవ్ చేస్తుంది, దానికి ముందు బిహేవ్ చేయదు. సో టైం బాగా గుర్తుపెట్టుకోండి. 10:30 తర్వాత మార్కెట్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. ఇది మైండ్ లో షార్ప్ గా గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ యూనియన్ ఫెబ్ 1 11 AM రాశారు. 11 o'clock కి బడ్జెట్ అనౌన్స్మెంట్ అని రాశారు. అంటే 11 కి న్యూస్ బయటకు వస్తుంది. బట్ బడ్జెట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ పార్లమెంట్ లో 9:50 9:40 నుంచి ఆవిడ చెప్తూ ఉంటది. 10:30 10:35 వచ్చేసరికి బడ్జెట్ లో అన్ని ఇన్ఫర్మేషన్స్ బయటకు వచ్చేస్తాయి. లైక్ బడ్జెట్ రిలేటెడ్ గా ఎంత ఏంటి, మొత్తం ఇయర్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, తగ్గించడం ఏంటి, ఎంత మనకి డబ్బులు ఎంత శాంక్షన్ చేస్తున్నారు ప్రతి స్టేట్ కి, మొత్తం అన్ని బడ్జెట్ రిలేటెడ్ మొత్తం అంతా బయటకు వస్తుంది. ఎప్పుడు 9:49 నుంచి స్టార్ట్ చేస్తే 10:40 10:30 కల్లా వచ్చేస్తుంది. 10:30 10:40 తర్వాత ఈ న్యూస్ బయటకు వచ్చడం వల్ల మార్కెట్ లో డిసైడ్మెంట్ స్టార్ట్ అయిపోద్ది. అంటే బడ్జెట్ పాజిటివా, బడ్జెట్ ఓకే, బడ్జెట్ నెగిటివా. బడ్జెట్ మరీ ఎక్కువగా నెగిటివ్ గా ఉంటే ఫాల్ అవడం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా సార్లు మీకు చెప్తూనే వచ్చా, బడ్జెట్ ఫాల్ అవడం అంటే బడ్జెట్ నెగిటివ్ గా ఉంది, బడ్జెట్ ఫాల్ అవుతుంది అని తెలిస్తే బడ్జెట్ కి ముందే 2 రోజులు మార్కెట్ పైకి వెళ్ళిపోయి కూర్చుంటదని ఈ మాట 2 days నుంచి వీడియోస్ లో చెప్తూనే వచ్చా. బడ్జెట్ లో ఫాల్ రావాలంటే మార్కెట్ 2 days పైకి వెళ్ళిపోవాలి, అప్పుడే బడ్జెట్ ఫాల్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ వచ్చిన మార్కెట్ ఇంకా ఫాల్ చేయరు. బడ్జెట్ కి ఆల్రెడీ పైకి తీసుకెళ్లి దెన్ మళ్ళీ మార్కెట్ ని తోస్తారు. అది మార్కెట్ లో అది ఎప్పుడు జరిగే పద్ధతి, అది ప్రాసెస్ పద్ధతి అది. ఓకే, సో ఇక్కడ బడ్జెట్ ఎన్ని గంటలకి? 10:30 నుంచి మీరు రెడీగా కూర్చోవాలి. 10కి ముందు 10:30 ముందు మీరు ట్రేడ్ చేయొద్దు, ఎవరు చేయొద్దు. 10:30 10:40 వరకు ట్రేడ్ చేయొద్దు. 10:40 తర్వాత మీరు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, మార్కెట్ వ్యూ డైరెక్షన్ చూసి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి ట్రేడ్ చేయొద్దు. రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ అంత పెద్దగా పని చేయవు. ఓకే, బడ్జెట్ న్యూస్ కాబట్టి సో న్యూస్ ని చూసి 10:30 10:40 తర్వాత మీరు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మన బడ్జెట్ కి తోడు ఇంకొక ఫెబ్ ఇంట్రెస్ట్ రేటు యుఎస్ ఉంది. ఓకే, ఫెబ్ ఇంట్రెస్ట్ రేటు ఇది ఎన్ని గంటలకి? 12:30 అంటే మన ఇండియన్ టైం కి 12:30. సో రేపు మార్కెట్ కానీ ఒకవేళ ఫాల్ అవుతుంది అనుకో, 11 నుంచి ఫాల్ అవడం స్టార్ట్ అయింది అనుకో, 12:30కి ఈ న్యూస్ కూడా నెగిటివ్ గా వస్తే ఫాల్ ఇంకా పెద్దది అవుతుంది. ఇలా రేర్ కాంబినేషన్లు వస్తాయి రెండు. వెబ్ ఇంట్రెస్ట్ రేటు, యూనియన్ బడ్జెట్ రెండు ఒకేసారి చాలా రేర్ కాంబినేషన్ ఇది. అంటే చాలా రెండు న్యూస్ కలిపి రావడం చాలా తక్కువ. ఇప్పుడు అలా రావు. ఎప్పుడు ఫెబ్ బడ్జెట్ రోజు ఓన్లీ బడ్జెట్ న్యూసే ఉంటది, ఇలా ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ రాదు. బట్ ఈసారి ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ యూఎస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు ఎలా వస్తుంది అంటే మన యూనియన్ బడ్జెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అంటే కంటిన్యూస్ 2 days న్యూస్లు ఉండేవి. ఇప్పుడు ఈ రెండు ఒకసారి కలిపి రావడం మనకి పాయింట్ ఏంటంటే ఆ రెండు ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒకవేళ ఈ రెండు నెగిటివ్ గాని వచ్చాయంటే మార్కెట్ పెద్ద ఫాల్, అంటే యూనియన్ బడ్జెట్ ఫాల్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ దీని టైమింగ్ అవసరం లేదు. ఎందుకంటే 12:30కి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మన మార్కెట్ ఫ్లోలో అది వెళ్ళిపోద్ది. బట్ మనకి మన యూనియన్ బడ్జెట్ టైమింగే ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, 10:30 నుంచి 10:40 తర్వాత ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, దాని ముందు అయితే ట్రేడ్ చేయొద్దు. సో ఇది న్యూస్ టైమింగ్ అయిపోయింది, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక్కసారి నేను లాస్ట్ ఇయర్ నేను వెళ్ళి 2023 మీకు ఫెబ్ 1 కి యూనియన్ బడ్జెట్ వచ్చింది కదా లాస్ట్ ఇయర్, ఆ బడ్జెట్ ర్యాలీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫెబ్ 1 2023 కనిపిస్తుందా? ఒక జోన్ ఉంది. మార్నింగ్ అంతా మార్కెట్ ఏం చేసింది? ఒక జోన్ లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది.
ట్రేడ్ స్టార్ట్ అయింది, ఒక కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చింది, దాని మళ్ళీ షార్ప్ గా పుట్ సైడ్ పడింది. లాస్ట్ టైం ఈ పుట్ ఫాల్ లోని ఏం జరిగింది అనుకుంటున్నారు? 10 రూపీస్ ఉన్న ప్రీమియం, 2 రూపీస్ ఉన్న ప్రీమియం, 5 రూపీస్ ఉన్న ప్రీమియం 200 రూపీస్ అయిపోయింది. అంటే సింపుల్ లాజిక్, 10 రూపీస్ ఉన్న ప్రీమియం 200 అయిందంటే 10 రూపీస్ లో 1 lakh పెట్టుంటే 200 అయిందంటే 2 crores అయిపోయి ఉంటది ప్రీమియం. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రాఫిట్ 1 lakh పెట్టుంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కి అది 2 crores అయ్యి ఉండాలి ప్రాఫిట్. అంటే 10 రూపీస్ ప్రీమియం బై చేసి ఉంటే. ఇప్పుడు ఈసారి మీరేం చేస్తారు? ఇదే ఫాల్ లో 1000 రూపీస్ పెడితే మినిమం ఒక 10,000 పెడితే మినిమం 1 lakh ఇలా రావాలి. బడ్జెట్ లో హెడ్జ్ చేసి పట్టుకెళ్ళండి. మినిమం 1 lakh రావాలి. అందులో 1 lakh లో కనీసం 80 to 90,000 అయినా మనం ప్రాఫిట్ లో ఉండాలి. ఎలా చేయాలన్నది క్లియర్ కట్ గా నేను చెప్తాను. మీరు ఏం చేయకండి, గాబర్ పడకండి. ఫస్ట్ థింగ్, ఇలా మార్కెట్ చూసి బడ్జెట్ పాజిటివ్ కదా, అరే లాస్ట్ టైం ఏంటంటే బడ్జెట్ పాజిటివ్ ఉంది, మార్కెట్ పైకి వెళ్తుంది, పైకి బ్రేక్అవుట్ ఇచ్చిందని కాల్ సైడ్ దూరిపోయిన వాళ్ళు అందరూ. నేనైతే లాస్ట్ టైం బడ్జెట్ లో ఇక్కడ ప్రాఫిట్ సంపాదించాను. వెన్ మార్కెట్ టర్న్ సడన్ గా ఫాల్ అవడం మొదలెట్టిందో ఈ లో బ్రేక్ అయితే ఇక్కడ సంపాదించాను. సో ఈ 2 దగ్గర సంపాదించాను. బట్ ఈసారి నేను అలా చేయను. ఈసారి కంప్లీట్ ఆల్గోకి ఇచ్చేస్తాను, ఆల్గో రన్ చేసుకుంటది. మీరు ఇంకెలా బడ్జెట్ లో ట్రేడ్ చేయాలి? ప్రీవియస్ దీనికన్నా ముందు బడ్జెట్ కి తీసుకెళ్తాను. ఓకే, 2023 అయిపోయింది, 22 ఫెబ్. ఓకే, ఇంతకన్నా మరి ఇంక రాదేమో. ఓకే, 22 ఫెబ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్. ఓకే, మీరు చూడొచ్చు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, మీకు కనిపిస్తుందా? ఎప్పుడు బడ్జెట్ ఏమవుతుంది? మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, ఒక ఫాలో, ఒక అప్, దాని తర్వాత మార్కెట్ చాలాసేపు కన్సల్టేట్ అయ్యి దెన్ మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూ ఫాలో అవుతూ వచ్చింది. ఓకే, సో ఈసారి బడ్జెట్ ఏమవుతుంది అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి ఇంక ముందుకెళ్ళను, ఇంక మనకి ఇంక ముందు రావు. సో ఈసారి నేను ఏం చేస్తానంటే ప్రజెంట్ మన మార్కెట్కి వెళ్ళిపోతాను. ఓకే, మన మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిపోదాం. మన మార్కెట్ ఎక్కడుంది? ఎస్, ఇది ప్రజెంట్ ఉన్న మన మార్కెట్. ఇప్పుడు నా వ్యూ, నా ప్లాన్ ఏంటి, నేను ఎలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను? ఓకే, సారీ, బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్యాంక్ నిఫ్టీ బడ్జెట్. ఇప్పుడు ఒక సెన్సెక్స్ చూసాను నేను. ఓకే, ఇది 23, మనది 24. ఇది 23 ఫెబ్ ఫస్ట్. ఇగో ఇది మన బడ్జెట్ న్యూస్. ఇప్పుడు ఒకసారి సెన్సెక్స్ చూసాను నేను. ఇది చూస్తే బ్యాంక్ నిఫ్టీ. ఇగో బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది, సేమ్ ఫాలో అయింది. దాని ముందు అంటే సేమ్ 2022 ఫెబ్ ఫస్ట్ది. అప్పుడు మార్కెట్ ఇగో మార్కెట్ పైకి వెళ్ళింది, ఫస్ట్ పైకి వెళ్తుంది. ఇగో ఇక్కడ హోల్డ్ అవుతుంది, దాని మార్కెట్ షార్ప్ గా ఫాలో అవుతుంది. ఓకే, దాని ముందు వస్తుందా? 2021 ఫెబ్ వస్తుందా? 2021 ఫెబ్ ఫస్ట్. ఓకే, అంతే. లాస్ట్ అవైలబుల్ 2000. దీనికన్నా ఇంకా 2 years చార్ట్స్ కన్నా అవైలబుల్ గా లేదు. సో అంతేనమాట. మీకు దీనికన్నా నేను వ్యూ చూపెట్టలేను. మార్కెట్ ఫాలో అవుతుంది అన్న డైరెక్షన్ లో మనం ఎక్కువ వ్యూ పట్టుకోలేము. ఓకే, ఇప్పుడు మీరు రేపు ప్లాన్ ఏం చేయొచ్చు, రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు, స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ లెవెల్స్కి వెళ్ళిపోదాం. మామూలుగా ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ పెడతాను, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. ఓకే, నిఫ్టీ 50 రేపు ఎక్స్పైరీ. నిఫ్టీ 50 ఎక్స్పైరీ విచ్ ఇస్ వెరీ గుడ్. కొద్దిగా అడ్వాంటేజ్. రెసిస్టెన్స్ 22,500, బట్ దారిలో 22,000, 21,900, 21,800, 21,700 ఇవన్నీ రెసిస్టెన్స్. సో ప్రజెంట్ నేనైతే నిఫ్టీ 50కి రండి. నిఫ్టీ 50లో నేను ఏం చేస్తున్నానంటే 21,700 నేను ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నాను. 21,700 మార్కెట్ ఈరోజు చాలా హాల్ట్ అయింది. 21,700, 21,800 ఇవే రెసిస్టెన్స్లు. సో నా వ్యూ 21,800 అండ్ నెక్స్ట్ 21,640. బాగా చూడండి, నేను ఎలా పెట్టుకుంటున్నాను చూడండి. 21,640 ఇవి బ్లాక్ కలర్ లైన్స్ పెడుతున్నాను. ఓకే, ఇది కూడా బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను. 21,640, 21,800 ఈ రెండు లెవెల్స్ ని రేపు కన్నేసి ఉంచండి. ఈ సపోర్ట్ తీసేస్తున్నాను. సపోర్ట్ ఈజ్ నాట్ మేజర్ సపోర్ట్, ఇది వదిలేసే. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మార్కెట్ ఫ్లాట్ గానీ గ్యాప్ అప్ గానీ, చిన్న గ్యాప్ అప్ గానీ ఫ్లాట్ గానీ ఓపెన్ అయిందా, మార్కెట్ ఏం చేస్తే టైం పాస్ చేస్తుంది. దెన్ బడ్జెట్ న్యూస్ కి దెన్ మార్కెట్ అయితే అప్ అయితే డౌన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోద్దో 21,640 లో బ్రేక్ అయిందా, వెంటనే పుట్టు బై చేసుకుని కూర్చోండి. మార్కెట్ సింగిల్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు హెడ్జింగ్ ఎలా చేయాలో చెప్తా. ఓకే, వెంటనే మీరు పుట్టు బై చేసుకుని కూర్చొని పోండి. ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయితే, అప్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కాల్ బై చేసండి. ఇంకంతే, దీనికి మించి మీరు ఏం కష్టపడవసరం లేదు. ఈ రెండు లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లెవెల్ మీద కళ్ళేసి ఉంచండి. బ్యాంక్ నిఫ్టీ 50 రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తానంటే చేయొచ్చు, బట్ ప్రీమియమ్స్ హెవీగా ఉంటే వద్దు. బట్ మీరు ఫిన్ నిఫ్టీ ఆర్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ట్రేడ్ చేయండి, లేదా సెన్సెక్స్ లో ట్రేడ్ చేయండి. సెన్సెక్స్ లో ప్రీమియం బాగుంటాయి.
సెన్సెక్స్ కూడా మీకు రేపు నేను రెండు లెవెల్స్ ఇస్తున్నా, ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి ఇవ్వట్లేదు. 72,000 ఓకే 72,000 కిందేమో 71,500 ఓకే 72,000 71,500 ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లెవెల్. రేపు ఇక్కడ బ్రేక్ అయితే అప్ సైడ్ కాల్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్టు. ఓకే ఈ ఈ రెండు సెన్సెక్స్ వే. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా చేయమంటారు కదా. బ్యాంక్ నిఫ్టీ నేనేమో 46,162 46,000 బాగా రాసుకోండి, 46,162. ఇవేమి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు లెవెల్స్. నాకు తెలుసు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తారు, దాన్ని బట్టి ఇస్తున్నా. రేపు ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ 45,770 45,800 వేసుకో. ఓకే డన్ 45,800 ఓకే 45,800. ఈ బ్యాంక్ నిఫ్టీ పైకి బ్రేక్ అయితే కాల్, కిందకి బ్రేక్ అయితే పుట్టు. ఇప్పుడు సరే అన్న ఇదంతా బాగానే చెప్పారు, స్ట్రాటజీ అంటే చెప్తా స్ట్రాటజీ చెప్తా. మీకు స్ట్రాటజీ కదా కావాలి, స్ట్రాటజీ సరైన స్ట్రాటజీ ఇస్తా. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనం చూస్తాం. పొజిషన్ చూస్తే నిఫ్టీ 50 పుట్ సైడ్ ఉన్నాయి, కొద్దిగా బయింగ్ సైడ్ ప్రెషర్ ఉంది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ వదిలేసండి. సెన్సెక్స్ ఈ రోజు ఎక్స్పైర్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ పట్టించుకోవట్లేదు. నిఫ్టీ 50లో పొజిషన్ చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. లాంగ్ బిల్డప్ ఎస్ ఇది నాకు కావాల్సింది. ఇక్కడ చూడండి క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్ వచ్చాడు, ఇది బిగ్ ప్లేయర్ క్వాంటిటీ దూర్చాడు, ఇక్కడ దూర్చాడు, ఇక్కడ క్లోజింగ్ టైంలో కొద్ది బిగ్ క్వాంటిటీ దూరింది. అది లాంగ్ బిల్డప్ లో జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బయింగ్ సైడ్ ఒక హోప్ కనబడుతుంది నాకు ఎందుకో బై అంటే బ్రేక్అవుట్ ఇచ్చి దాన్ని మార్కెట్ ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. వీళ్ళు రెడీగా ముందే కూర్చున్నారు, అర్థమవుతుంది నిఫ్టీలో. అంటే మార్కెట్ లో ఎలా ఉందంటే సినారియో, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి పైకి వెళ్ళినా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన అడ్వాంటేజ్. దాని తర్వాత బడ్జెట్ కొద్ది టైం పాస్ చేసి దాన్ని మార్కెట్ పడింది అనుకో, మార్కెట్ ఎంత వెళ్ళాలనుకుంటుందో అంత గ్యాప్ లో కవర్ చేసినట్టే. అర్థమైందా? ఈ గ్యాప్ కవర్ చేసినట్టు అది. సో కొద్దిగా బయింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి అది ఇప్పుడు స్ట్రాటజీలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ చైన్లోకి రండి. మీ బ్రోకర్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోండి. మీరు ఎలా ట్రేడ్ చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను నేను. మీరు పర్ సపోజ్ ఇప్పుడు ఏంజల్ 1లో కానీ దానిలో కానీ ఎందులోనైనా మీరు ట్రేడ్ చేస్తే, ఇప్పుడు పర్ సపోజ్ నేను నిఫ్టీలో ట్రేడ్ చేయాలి, నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి పెట్టుకోండి రెడీగా. అంటే ఆప్షన్ చైన్ రెడీగా ఉండాలి, ఆప్షన్ చైన్ ఉండాలి. మీరు ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకెళ్లి వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని పెట్టుకొని ఇదంతా అవ్వదు, అంత టైం అయితే స్ట్రాటజీ పనిచేయదు. మీరు రెడీగా ఆప్షన్ చైన్ లో రెడీగా పెట్టుకోండి. రెడీ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు బాగా చెప్తున్నాను చూడండి. ప్రీమియమ్స్ ఎలా బై చేస్తారు. వన్స్ మీరు ఆప్షన్ చైన్ రెడీగా పెట్టుకున్నాక ఏ ప్రీమియం, ఇప్పుడు రేపు ఎక్స్పైరీ కదా నిఫ్టీ 50, ఇక్కడ ఇవన్నీ ప్రీమియం చూడండి 40 ఉన్నాయి. ఇవి రేపు మార్నింగ్ ఏమవుతాయి తెలుసా, డికే అయిపోయి ఇది 20 రూపాయలు, ఇది 10 రూపాయలు, 15 రూపాయలు ఇలా తయారవుతాయి ఇవన్నీ. ఓకే నేను మళ్ళీ చెప్తున్నా, కన్ఫర్మ్ గా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 1000 పాయింట్స్ అనుకో, 600 పాయింట్స్ అనుకో రేపు ర్యాలీ, యూజువల్లీ 600 పాయింట్స్ అనుకో. బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ ఈజీగా ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కన్నా మన నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇవి 131, 94, 70 ఇవన్నీ హాఫ్ ప్రీమియమ్స్ అయిపోతాయి, రేపు సగం అయిపోతాయి. అంటే 50 అంతా 25 రూపీస్ అయిపోద్ది, ఇది 66 రూపీస్ అంతా 30 రూపీస్ అయిపోద్ది, 70 అంతా ఒక 35, 40 రూపీస్ అయిపోద్ది. ఇలా 25 10 రూపీస్ ఇలాగా ఇవన్నీ 10 రూపీస్కి ఇలాగా వచ్చేస్తాయి ఆల్మోస్ట్. మీరు మార్నింగ్ ఇదంతా వచ్చాక 10:30 వరకు వెయిట్ చేయమన్నాను కదా, 10:30 to 10:40 వరకు. 10:40 ఆ టైంకి ఇక్కడ ఈ ఫస్ట్ ఎద్దామని కాకుండా ఈ ఫస్ట్ ఇందామని కూడా కాదు. ఓకే ఇందామని కాదు, ఫస్ట్ ఎద్దామని కూడా కాదు. ఓకే ఫస్ట్ ఓటీఎం ఇది కాదు, ఫస్ట్ ఎద్దామని కాదు, ఏటీఎం కాదు. ఈ మూడు ఫస్ట్ది ఎద్దామని, ఐటీఎం, ఓటీఎం. ఈ మూడు కాదు, ఈ మూడు తీసుకోకండి. ఈ మూడు కాదు, ఇక్కడ ఇది కాదు, ఇవేవి కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సింపుల్ గా, ఇప్పుడు పుట్ సైడ్ ఫస్ట్ ఇందామని అంటే ఇదే కదా, ఇక్కడ ఈ కలర్ దగ్గర నుంచి ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకోకండి. కాల్ సైడ్ ఫస్ట్ ఇందామని ఇది కదా, ఇది తీసుకోకండి. ఇప్పుడు ఎద్దామని ఇది కదా, ఇది తీసుకోకండి. ఫస్ట్ ఓటీఎం ఇది కదా, ఇక్కడ ఇది కూడా తీసుకోకండి. అంటే ఈ 4 ఇలా తీసుకోవట్లే. మరి ఇప్పుడు ఏం తీసుకోవాలన్నా చెప్తా ఒక్క నిమిషం. ఈ 4 తీసుకోకుండా కొద్దిగా ఇక్కడ నుంచి కిందకి రండి, ఇక్కడ నుంచి ఇలా కింద చూడండి, 1 2 3 4 ఈ 4 స్ట్రైక్ ప్రైజ్లు, ఈ 4 స్ట్రైక్ ప్రైజ్ల మీద కన్నేసి ఉంచండి. ఈ 2 కాదు, మళ్ళీ ఈ 4 స్ట్రైక్ ప్రైజ్లు. ఇప్పుడు ఏంటన్నా బెనిఫిట్ బాగా చెప్తా. ఇక్కడ 10 రూపీస్ ఉన్న ప్రీమియం బాగా వినండి. నిఫ్టీ 10 రూపీస్, 8 రూపీస్, బాగా 8 రూపీస్ 10 రూపీస్, 8 రూపీస్ 10 రూపీస్ మైండ్ లో ఫిక్స్ అయిపోండి. 10:30 లోపల 10:30కి
1040కి ఓకే 1040కి ఏ ప్రీమియం మీకు ఏ కాల్ సైడ్ ఏ పుట్ సైడ్ ప్రీమియం ₹10 ₹11 మోస్ట్లీ అయితే మీరు ఫిక్స్ లాస్ట్ ₹15 దాటి ప్రీమియం వెళ్ళొద్దు. ₹10 ₹12 ₹11 ₹8 ₹9 ₹10 కన్నా కింద ఉంటే మరీ మంచిది. అలాగని ₹2 ₹3 ప్రీమియం ఎక్కడో దూరంగా తీసుకోకండి. ₹5 పైన ఉండాలి, ₹5 పైన ఉండాలి, ₹15 లోపట ఉండాలి. ₹5 పైన ఉండాలి, ₹15 లోపట ఉండాలి. అంటే ₹6 ₹7 ₹8 9 10 11 12 అలా ₹15 లోపట. ఓకే, మీకు అర్థమైందా? ₹5 పైన ₹15కి లోపట ఈ రేంజ్ లోనే ప్రీమియం ఉండాలి. ఇక్కడ సేమ్ ప్రీమియం అయి ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ₹20 తీసుకున్నాను అనుకో ప్రీమియం, సారీ 20 అన్నాను, 15 ఆర్ ₹6 తీసుకున్నాను అనుకో, లేదంటే ఒక ₹8 ప్రీమియం ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇక్కడ కూడా ₹8 ఆర్ ₹9 ఉండాలి. సేమ్ ఇంచుమించు ఒకే ప్రీమియం ఉండాలి. లేదు ఇక్కడ ₹10 తీసుకున్నాను అనుకో, ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించు ₹10 ₹11 ₹1 డిఫరెన్స్. ₹1 రెండిటికి ₹1 డిఫరెన్స్. బఫర్ రేంజ్ ₹1 పెట్టుకోవచ్చు. దాని బఫర్ రేంజ్ అంటాను నేను. ₹1 బఫర్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ₹8 ఉంటే ఇక్కడ ₹9 తీసుకోవచ్చు. ఇక్కడ ₹7 ఉంటే ఇక్కడ ₹6 అలాగా బఫర్ రేంజ్ లో ₹1 తేడా ఉండొచ్చు. సో రెండు ఇంచుమించు ప్రీమియం దగ్గర ఉండాలి. ఆ రెండు బై చేయండి. ఫర్ సపోజ్ నాకు 21,650 ₹11 పడింది. సేమ్ అదే విధంగా చూడండి, ఇక్కడ చూడండి, ఎట్ ద మనీ నుంచి రెండో స్ట్రైక్ ప్రైజ్. బట్ నేనేం చేస్తాను, 1 2 3 4 ఇక్కడ 4గో స్ట్రైక్ ప్రైజ్ నాకు ఇక్కడ ₹11 పడితే ఇక్కడ నాకు ఇది ₹11 పడింది, లేకపోతే ₹10 పడింది. ఇక్కడ ఇది దూరం, ఇక్కడ ఇది దగ్గర. అవి మ్యాటర్ కాదు ఇక్కడ. సో ఇక్కడ మీరు ₹11 ప్రీమియం, ఇక్కడ ₹10 ప్రీమియం, రెండు కాలు పుట్టు రెండు బై చేసి వదిలేయండి. ఎంతవరకు? 330 వరకు వదిలేసేయండి. 330 వరకు వదిలేయండి. ఇన్ కేస్ మార్కెట్ పెద్ద ఫాల్ అయిందా, ఒకవేళ మార్కెట్ కానీ కంప్లీట్ ఫాల్ అయింది అనుకోండి, మార్కెట్ పడితే ఈ పుట్టు సైడ్ ₹10 ఉన్న ప్రీమియం ₹11 ఉన్న ప్రీమియం ఇంద మనీ అయిపోద్ది. 200 300 అయిపోద్ది. డబుల్ త్రిబుల్ ఇచ్చేస్తుంది మీకు డబ్బులు. 330 వరకు వదిలేసేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా ప్రీమియం ₹10 ఉన్న ప్రీమియం ఇది 0 అయిపోద్ది. ఇది డబుల్ త్రిబుల్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ కంటిన్యూ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ ₹10 ఉన్న ప్రీమియం పైకి వెళ్ళిపోద్ది. కనీసం ఇక్కడ ₹10 ఉన్నది ఎట్ ద మనీ దగ్గరకు వచ్చినా 110 120 అయిపోద్ది. అంటే ఇక్కడ ₹10 పోయినా నువ్వు ₹100 తినొచ్చు. ₹100 to ₹90 ఈజీగా తినొచ్చు. ఇప్పుడు మనకి కాస్ట్ ఎంత పడుతుంది అన్న, నేను అది కూడా చెప్తాను మీకు. మనీ యూజువల్ ఎంత పడుతుంది అంటే, ఒక ₹8 ₹10 ప్రీమియం మీరు సింగిల్ లాట్ బై చేస్తున్నారంటే ₹500 పడుతుంది. సో మీరు ఒక 10 లాట్లు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 10 లాట్లు అంటే 5,000. సో ఇక్కడ ఒక 5,000 రిస్క్, ఇక్కడ ఒక 5,000 రిస్క్, అంటే టోటల్ ₹10,000 పోయినా పర్లేదని రిస్క్ తీసుకుంటేనే పెట్టుకోండి. ఎందుకంటే ఇది రిస్కీ బడ్జెట్ ఎప్పుడు రిస్కే అన్న మూమెంటం అలా ఉంటది. బట్ పర్లేదు రిస్క్ తీసుకుంటానంటేనే పెట్టుకోండి. లేదన్నా నాకు రేపు 5,000 లాస్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తారు, ఇందులో 5 లాట్లు అందులో 5 లాట్లు అంటే అప్పుడు ఎంత పడుతుంది, ఇంకా 2,500 ఇటు 2,500 అటు, ఓవరాల్ గా 5,000 లాస్. ఒకవేళ పోతే ఎందుకంటే ఒకటి 0 అయితే ఒకటి కన్ఫర్మ్ గా డబ్బులు ఇస్తుంది. బట్ పోదు. బట్ నేను చెప్తున్నా, మైండ్ లో మీరు ఫిక్స్ అయ్యారండి 5,000 పోతే పోయిందని. అలా అంతే తప్ప ₹1,00,000 పెట్టి ఇటు ఒక 200 క్వాంటిటీ ఎక్కడో అంత కొనకండి. లాస్ అయ్యారంటే తట్టుకోలేరు. ఫస్ట్ చెప్తున్నా, అస్సలు తట్టుకోలేరు. మైండ్ సెట్ ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని ₹10 ఉన్న ప్రీమియం దగ్గర ఉన్న ప్రీమియం రెండు బై చేసి వదిలేయండి. ఎప్పుడు బై చేస్తారు? ఇప్పుడు మార్నింగ్ బై చేయమని చెప్పట్లేదు నేను. 10:30 వరకు వెయిట్ చేయమని. అందుకే 10:30 10:40 వరకు 10:50 వరకు బై చేయమని చెప్పాను. ఇదే విషయం నా రేపు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను చెప్తాను, ఈ బై చేయండి అని. బై చేసేసేయండి. మేము ప్రీమియం చూపిస్తాను, బై చేసేసేయండి. ఓకే, మీరు లేకపోతే ఎవరైనా టెలిగ్రామ్ లో లేకపోతే ఫస్ట్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ₹200 పే చేయాలి, దానివల్ల మీరు జాయిన్ అవ్వగలరు. ఓకే, సో ఇక్కడ ₹10 ₹11 ఉన్న మాత్రమే బై చేయండి. ఒకటి కన్ఫర్మ్ గా 0 to 0 రాకెట్ అయిపోద్ది. ఒకటి కన్ఫర్మ్ గా రాకెట్ అయిపోద్ది. ₹10 ఉన్నది, ₹11 ఉన్నది, 200 300 మేబీ రేపు ఒక 500కి వెళ్ళినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఒక ₹10 బై చేసాం అనుకో, ఒక ₹10 0 అయిపోద్ది. అంటే ఇక్కడ ₹10 సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సింగిల్ లాట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక సింగిల్ లాట్ తీసుకున్నాను. ఓకే, సింగిల్ లాట్ ఇక్కడ 500 పెట్టాను, ఇక్కడ ఒక 500 పెట్టాను, ఇక్కడ ఒక 500 పెట్టాను. ఈ 500 0 అయిపోయాయి, మొత్తం 0 అయిపోయి 500 0 అయిపోయి. బట్ ఈ 500 గానీ ఒక ₹200 ప్రీమియం వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఎంత పడుతుంది నాకు చూపిస్తాను, ఆగండి. ₹200 ప్రీమియం అంటే ఎగ్జాంపుల్ ఒక ₹200 ప్రీమియం చూపిస్తా. 191 200 ప్రీమియం ఒక లాట్ మనకి ఎంత, 11,000. అంటే ఈజీగా ₹10,500 వచ్చినట్టు సింగిల్ లాట్ కి. అంటే మీరు ఎట్టింది ఎంత 500, వచ్చిందంతా 10,500.
సో అలా ఉంటుంది అనమాట. సో రేపు ఒక్క రోజే బడ్జెట్ రోజు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అదంతా నేను మీకు ఇంకేం అడగట్లేదు. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా ఆప్షన్స్ అని చూపించి చెప్తున్నానంటే, మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు యాడ్ చేసుకొని మళ్ళీ ఆ ప్రీమియం 10 రూపాయల దగ్గర లేకపోతే మళ్ళీ ఇంకొక స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేసుకొని ఈ కథంతా పడకండి, అంత టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదైనా ఏంజల్ వన్ వాడినా ఓకే, మీరు అదే విధంగా దన్ వాడినా దన్లో కూడా సేమ్ అంతే. ఇక్కడే ఆన్ స్పాట్ లోనే మీకు కన్ఫర్మ్ గా ఇక్కడే ఉంటది. మీకు కావాలంటే నేను చూపిస్తాను చూడండి. సో దానిలో కూడా సేమ్ అక్కడే ఉంటది బ్రోకర్ అకౌంట్. మీరు ఫ్లేయర్స్ వాడినా ఏది మీరు ఏ టెర్మినల్ వాడినా ఆప్షన్ చైన్ ఉంటుంది, కన్ఫర్మ్ గా ఆప్షన్ చైన్ ఉంటుంది. ఈ రోజు నైట్ లోపల మీరు ఏంటంటే ఆప్షన్ చైన్ ఎలా యాక్సెస్ చేయాలని చూడండి. మీరు చూసారనుకోండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే ఇలా ఆప్షన్ చైన్ మేము తీసుకోవచ్చు అన్నది. మీకు నా దన్ చూపిస్తాను ఆగండి, దన్ అకౌంట్. సో దన్ అకౌంట్ లో కూడా కన్ఫర్మ్ గా ఆప్షన్ చైన్ ఉంటుంది. ఇగో దన్ అకౌంట్ లోకి వచ్చి ఇప్పుడు నేను చూస్తే ఇగో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ వచ్చింది, నిఫ్టీ ఆప్షన్ చైన్. సో సింపుల్ గా నిఫ్టీ ఆప్షన్ చైన్ ఇగో రేపు డైరెక్ట్ నేను ఇక్కడే బై చేయొచ్చు. నేను ఎందుకు స్పెసిఫిక్ గా అన్ని సార్లు చెప్తున్నానంటే మీరు డైరెక్ట్ ఇక్కడే బై చేయొచ్చు. ఈవెన్ ఏంజిల్ వన్ లో కూడా డైరెక్ట్ ఇక్కడే బై చేయొచ్చు. మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అది అనమాట, మనకు టైం వేస్ట్ వ్యవహారాలు దొరికాయంటే మీరు స్ట్రాటజీ మార్కెట్ ని మిస్ అయిపోతారు. సో ఎప్పుడు అది మిస్ అవ్వకుండా ఇదైతే అడ్వాంటేజ్ తీసుకోండి. నెక్స్ట్ మన టెలిగ్రామ్ లో ఏమైందో చూపిస్తానండి. మార్నింగ్ వచ్చాను, సింపుల్ గుడ్ మార్నింగ్. నిన్న నేను బీటీఎస్టీ ఏం చెప్పాను, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అన్న, ఇంచుమించు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది చూసారా, ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అన్నాను కదా. సో బికాస్ ఆఫ్ న్యూ బీటీఎస్టీ స్ట్రాటజీ అయిపోయింది. తర్వాత 9:45కి నేను ఏం చెప్పాను చూడండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్తాది ఈ రోజు. సో ప్లాన్ సి ఓన్లీ, ఓకేనా. అండ్ ఐ విల్ షేర్ మై వ్యూ, వెయిట్ అని చెప్పాను, క్లియర్ కట్ చెప్పాను అప్ సైడ్ వెళ్తాది. దాని తర్వాత నా వ్యూ షేర్ చేశాను. 46,000 ఇస్ ఫస్ట్ టార్గెట్, 46,500 ఇస్ సెకండ్ టార్గెట్. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, సెకండ్ ఇంకా పైకి వెళ్ళింది మార్కెట్. మీరు కావాలంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి 46,000 ఇగో 500, 46,600 అంటే పైకి టార్గెట్ టచ్ చేసింది. ఈ రెండు టార్గెట్లు ఇచ్చింది మనకి మార్కెట్ ఈజీగా. సో అదనమాట, నీట్ గా టార్గెట్లు ఇచ్చింది. దాని తర్వాత షార్ట్స్. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను రండి. ఈ రోజు ఏమైంది, నిన్న పవర్ గ్రిల్ ఇచ్చాను. నిన్న పవర్ గ్రిల్ అని ఒక స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ ఇచ్చాను. అదేమైంది చూపిస్తాను రండి. ఇగో ఈరోజు చూడండి, పవర్ గ్రిల్ 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టి చూపిస్తా. రాకెట్ అయిపోయింది. నిన్నే ఇచ్చాను ఎంట్రీ. సో నిన్నే ఎంట్రీ ఇచ్చాను, నిన్నే చెప్పాను ఇక ఇంకా మా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ ఎవరికి ప్రిఫర్ చేయట్లేదు. నేను ఎవరికి మీ అడ్వైజర్లు కనుక్కోండి. బట్ 250 ఈజ్ అ స్టాప్ లాస్, ప్రెసెంట్ 255 ఈజ్ అన్ ఎంట్రీ, తీసుకుంటే మీ ఇష్టం. బట్ నేను ఎవరికి ప్రిఫర్ చేయట్లేదని చెప్పా. అలా చెప్పాలి, ఇంక మరి ఏం చేస్తాం, సిబి రూల్ కి అగెనెస్ట్ కాబట్టి అది చెప్పాను. స్టాప్ లాస్ ఫిక్స్ 250, ఎంట్రీ 255, టార్గెట్ ఓపెన్ అని చెప్పా. ఇంక మార్కెట్ చూడండి అదరగొట్టింది ఈ రోజు, అసలు మార్కెట్ బూమ్ పైకి వెళ్ళిపోయి. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు ఇంకొక స్టాక్ వచ్చింది మాకు, దాని పేరు గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఇది కూడా ఈ రోజు మాకు సిగ్నల్ వచ్చింది. ఎంట్రీ ప్రాపర్ అంటే మా బై అండ్ సెల్ సిగ్నల్ చూపిస్తాను ఆగండి. మా బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్ ఇక్కడ వచ్చిందా, బై సిగ్నల్. ఓకే, ఎస్ సారీ, 4 hours టైం ఫ్రేమ్ పెట్టాను, 1 డే టైం ఫ్రేమ్. ఇగో బై సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ క్యాండిల్ పైన క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజింగ్ కూడా ఇచ్చేసింది. సో వీఆర్ రెడీ టు ఎంట్రీ. ఈ రోజు ఎంట్రీ కూడా తీసేసుకున్నాం. అంటే ఈ రోజు నార్మల్ గా బై సిగ్నల్ క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజ్ ఇస్తే ఎంట్రీ అయిపోద్ది. సో ఎంట్రీ డన్. 111 ఇస్ అవర్ స్టాప్ లాస్. ఓకే, టార్గెట్ ఈజ్ ఓపెన్. ఇది కూడా ఓపెన్. నేను మళ్ళీ ఎవరికి ప్రిఫర్ చేయట్లేదు తీసుకోమని. అది మీ రిస్క్ రివార్డ్ మీకు. బట్ స్టాప్ లాస్ 211 ఇస్ ఫిక్స్. ఇక్కడ తగిలిందా ఎగ్జిట్ అయిపోవాలి అంతే, మరి వెనక ముందు చూడవసరం లేదు. ఓకే, ఈ రెండు ఈరోజు మా రేడర్ నా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ లోకి వచ్చింది. అదే చెప్పాను ఈరోజు మార్నింగ్ వచ్చాను. అండ్ నెక్స్ట్ ఇగో సెకండ్ ఎంట్రీ. ఓకే, సేమ్ 211 ఎంట్రీ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఆల్గో ఏం చేస్తుందో చూపిస్తానండి ఈరోజు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ఎంత పర్ఫెక్ట్, కిందకి రండి. ఫస్ట్ ఇది స్కాల్పింగ్ ట్రేడ్, మా టీమ్ లో నా స్కాల్పింగ్ ట్రిక్. ఇది ఆల్గో ప్రాఫిట్ 2400 బుక్ చేసేసుకుంటారు కొంతమంది 3000 బుక్ చేసుకున్నారు, కొంతమంది 1400 బుక్ చేసుకుంటున్నారు. ఇది సెల్లింగ్ ఆల్గో. ఇక్కడ 1300. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 5900 నడుస్తుంది. కిందకి రండి. సో ఇక్కడ 8000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ 1600 లాస్ రికవర్డ్. ఇది మా ఆల్గోస్ అన్నమాట. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్గోస్ కనిపిస్తుంది కదా ఇక్కడ.
సో ఇదనమాట ఆల్గో బుకింగ్. 21కి ఈయన బుక్ చేసుకున్నారు ఈరోజు. సో ఓవరాల్ గా గుడ్, అంటే ఆల్గో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా డే ఎండ్కి వచ్చేసరికి బాగానే ఉంది. ఇదంతా ఇంకా గ్రూప్ కమ్యూనిటీలో ఏవో డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే, సో ప్రజెంట్ ఆల్గో టెస్ట్ లోకి వెళ్ళి, సారీ ఆల్గో టెస్ట్ లో అవ్వదండి, ఆల్గో టెస్ట్ లో మాన్యువల్ గా క్యాన్సిల్ చేస్తాం కదా. మా ఫ్లాట్ ట్రేడ్ అండ్ ఇది కూడా ఆల్గో, ఇది నిఫ్టీ 50 ఆల్గో అండి. ఇది నిఫ్టీ 50 ఆల్గో మన ఇంత బుక్ అయింది. అండ్ ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ ఆల్గో కూడా మీకు చూపిస్తాను ఒక నిమిషం. సో మీకు చాలా మందికి డౌట్ రావచ్చు కదా ఆల్గో ఏం చేస్తుందని. సో ఆల్గో అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాకపోతే మీరే ఆపర్చునిటీ యూజ్ చేసుకోవట్లేదు. రేపు బడ్జెట్, రేపు ఆల్గో ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో దానికి ముందే చాలా మందికి చెప్పాను, దానికి ముందే మీరు బడ్జెట్ రోజు ఏదైనా ప్లాన్ చేస్తే ముందే ప్లాన్ చేయండి, ఎందుకంటే ఆల్గో తీసుకున్నాక చాలా బాగుంటుందని. సో ఒక్క నిమిషం. ఓకే, నాకు ఒక ఓటీపీ రావాలి. ఓకే, నేను ఒక్క నిమిషం చూపిస్తున్నాను, ఆగండి. ఓకేనా? ఓకే, 525288. జస్ట్ ఫ్లాట్ ట్రేడ్ లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇది నా ఫ్లాట్ ట్రేడ్ అకౌంట్ విచ్ ఇస్ ఆల్గో బ్రోకర్ అకౌంట్. సో క్యాపిటల్ మీరు చూడొచ్చు కదా ఎంత ఎంత యూజ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ క్యాపిటల్ 50 దగ్గర ఉండాలి. కంటిన్యూ 2 days లాసెస్ రావడం 45కి వచ్చింది, అంటే 10,000 దగ్గర లాస్. ఈ రోజు మన ప్రాఫిట్ బుకింగ్ అనమాట ఆల్గో. ఓకే, సో మీకు అర్థమవుతుందా క్యాపిటల్ అంత యూజ్ చేస్తున్నాం ఆల్గోకి. దిస్ ఇస్ నాట్ మేజర్ థింగ్, బట్ ఇందులోనే క్యాపిటల్ హెవీగా యూజ్ అయింది ఈ రోజు నిఫ్టీలో. అందుకే నేను నిఫ్టీ ఆల్గోస్ ఆపేశాను, ఇంకేం చేయలేకపోయాను. సో అదనమాట. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇప్పటికైనా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, వాట్సాప్ చేస్తే అంజలి మా టీం మెంబర్ తను రెస్పాండ్ అవుతుంది, మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తుంది. తర్వాత తను మీతో మాట్లాడుకుంటే ఆఫర్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.